ప్రతి ఒక్క విషయంలో అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా హెల్ప్ వస్తుందా లేదా అని ఆలోచించకుండా వాళ్ళు ఎంత కింద వ్యక్తులైనా కానీ సహాయం చేసి వాళ్ళకి ఏ రోజైనా పైకి తీసుకొచ్చే మనస్తత్వం ఉంది. నా అంతా నేను పర్సనల్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ మార్కాపూర్లో పోస్టింగ్ ఇచ్చారు. మార్కాపూర్లో మేము వెళ్ళినప్పుడు నాకు ఎవరు తెలియదు అక్కడ ఎలా ఉండాలో ఎట్లయితుందో అక్కడ భూమి మీద పోవాలి అని మేము ఆలోచిస్తున్న దండంలో బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మమ్మల్ని కలిసి ఆప్యాయంగా మమ్మల్ని పలకరించి మాతో మాట్లాడిన వ్యక్తి రామారావు గారు. తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి మాకు ఒక రూమ్ చూపించి ఎక్కడ ఉండాలి ఏం చేయాలో చూపించి ఇంకా మొత్తం అండి ఒక అన్నయ్యలా చేపట్టుకొని ఎలా నడిపించాలో కొత్త వ్యక్తిమైనా కూడా ఆ ఊర్లో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క పరిచయాలు చేశారు మాకు. ఎక్కడ భోజనం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ చేయాలి, ఒక కన్న బిడ్డను చూసుకున్నట్టు మమ్మల్ని చూసుకున్నారు. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మమ్మల్ని మాత్రమే కాదు ప్రతి వ్యక్తిని ఆయన అలాగే చూసుకుంటారని మాకు తర్వాత అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఏ రోజు కూడా ఆయన టెన్షన్ పడ్డము బాధపడ్డము మేము చూడలేదు. ఎప్పుడు ఆనందంగా ఉంటూ ఎదుటి వ్యక్తిని ఆనందపరచడం మేము చూస్తున్నాము బ్రాంచ్ లో కూడా. మా అదృష్టం ఏంటంటే మార్కాపూర్లో ఆయన ఒక 6 నెలలు పనిచేసాము. తర్వాత నెల్లూరు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 8 సంవత్సరాలు ఆయనతో పాటు ట్రావెల్ అవ్వగలిగాం. నిజంగా మేము అదృష్టవంతులం. రెండోది ఏంటంటే ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ రామారావు గారు చెప్పాలంటే ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంత టీవీగా వ్యాపారం చేయొచ్చు, ఎంత హుందాగా ఉండొచ్చు అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు. నిజంగా మాలాంటి చాలా మంది తరాలకు ఆయన ఇన్స్పిరేషన్. ఎందుకంటే మేము అక్కడ మార్కాపూర్లో చూసామండి, అసలు ఆయన బయటికి వెళ్తే ఆయనకు పరిచయం కాని వాళ్ళు ఎవరు లేరనమాట. ఏజెంట్లను కూడా ఆయన ఫ్యామిలీ వేరు ఏజెంట్లు వేరు అని మేము అనుకోము. ఎందుకంటే ఏజెంట్స్ కానీ స్టాఫ్ కానీ పరిచయస్తులు కానీ పరిచయం లేని వాళ్ళు కానీ అందరూ ఆయన ఫ్యామిలీనే. ఫ్యామిలీతో ఎలా ఉంటారో అందరితో ఆయన అలానే ఉంటారు. రెండోది వ్యాపారం కూడా ఎంత బాగా అక్కడ చేశారంటే మేము చూసాం. నిజంగా అంత గొప్ప వ్యాపారం అక్కడ చేస్తున్నా కూడా ఎప్పుడు డౌన్ తో ఎడితే ఉండేవాడు అనమాట. అందరితో బాగుండి మంచి పేరు అక్కడ సంపాదించుకున్నారు, ఇక్కడ సంపాదించుకున్నారు. అలాంటి రామారావు గారు ఇవాళ రిటైర్ అవడం, రేపటి నుంచి రిటైర్ అయినా కూడా మాకు ఒక ఆనందం ఏంటంటే ఏదో ఒక రూపాయి ఆయన ఎల్ఐసిలోనే ఉంటారు. నిజంగా ఎల్ఐసి అంటే ప్రాణం ఇస్తారు ఆయన. ఎందుకంటే ఫ్యామిలీ ఎట్లా ఎల్ఐసిని కూడా సేమ్ అలానే చూస్తారు. నిజంగా సార్ మీలాంటి వాళ్ళు నిజంగా చాలా రేర్ ఉంటారు. మాకు నిజంగా అదృష్టం మీ దగ్గర నుంచి పనిచేయడము. సో మరి ఒకసారి మీకు మీ కుటుంబానికి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వచ్చినప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుంటూ ఆయనకి 2 డాటర్స్, రిటైర్డ్ అయిపోతున్నాడు. ఏంటి పరిస్థితి ఏదో జరిగిపోతుంటాను అన్నాడు. అంటే దానికి నేను ఒకటి చెప్పా, సన్ ఈజ్ సన్ అంటిల్ హీ గెట్స్ హిస్ వైఫ్, డాటర్స్ ఆర్ డాటర్స్ టిల్ దే దేర్ లైఫ్ అని చెప్పా. అందువల్ల భయపడలేదు. బాగా చదువులో బాగున్నారు కాబట్టి నీకు అన్ని దేవుడు వాళ్ళే చూసుకుంటారని చెప్పాను. అదేవిధంగా మంచి నిండుగా ఉంది సభ, చాలా సంతోషం. రామారావుకి చాలా మంది మంచి మాటలు చెప్పుకుంటారు, నాది కూడా మంచి మాట కనుక్కొని ఆయనకన్నీ దేవుడు అతని దగ్గర మీ అందరి దగ్గర